మూవీ చాలా బాగున్నది. 1990 దశకంలో మన తెలంగాణ పల్లెల్లో జరిగినటువంటి వాస్తవాన్ని కళ్ళకు అద్దినట్టుగా చూపించిళ్ళు. గ్రామీణ ప్రాంతాలలో అప్పుడున్నటువంటి భూస్వాములు కానీ, దొరలు కానీ, ఆర్థిక బలవంతులు కానీ వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వాళ్ళు చట్టాలు తయారు చేసుకొని, ఊరి పద్ధతులను తయారు చేసుకొని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అందరి ఆట వస్తువుగా భావించిన అన్నటువంటి సందర్భంలో అప్పుడు పడ్డటువంటి కష్టాలు అట్లాంటివి జరగకూడదని చెప్పి కళ్ళకు అది కట్టినట్టుగా చూపించిళ్ళు. అందరూ చాలా బాగా నటించారు. కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, తెలంగాణ పల్లెల్లో చైతన్యం రావాలని చెప్పి మీ అందరం తెలియజేసుకుంటూ చిత్ర యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం మూవీ ఎట్లుంది? చాలా బాగుందండి. ధర్మాన్ని ఇంతకుముందు వెనకబాటుతనాన్ని అన్ని చూపించుకుంటూ కట్టుబాట్లకే లొంగి ఉండకుండా ముందటికి రావాలని చెప్పి సినిమా చూపించి ఒక పంజరం నుంచి ఆడపిల్లని బయటికి ఎట్లా తీసుకురావాలని చాలా బాగా చూపించారు. మానుకోట చుట్టుపక్కల పరిసరాలను కవర్ చేయడమే కాకుండా మా మానుకోట బిడ్డ దీని ఇంత గొప్ప చిత్రాన్ని ఇచ్చి ఒక మంచి మెసేజ్ని సమాజానికి ఇవ్వడం చాలా హర్షణీయం. చాలా కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. కాకపోతే అప్పటి తరాన్ని ఇప్పుడు అందరికీ ఒక తెలిసేటట్టుగా చేసినందుకు ఈ టీం అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరు బయటికి రావాలి, ఇట్లా తెలుసుకొని అన్ని తెలుసుకోవాలని మా కోరిక. చాలా సూపర్ ఫీలింగ్. చాలా బాగుంది మూవీ. జోగిని వ్యవస్థ నుండి అందరూ అంటే అప్పుడు ఉన్న జోగిని వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితులు మేడం గారు వాళ్ళు చాలా బాగా చూపెట్టారు. అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఆధునిక కాలంలో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు తెలియదు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మూవీ చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యి అందరూ అందులో నుండి బయటకు రావాలనేది మా కోరిక. చాలా బాగుంది మూవీ. అంటే మనం ఇక్కడ బడ్జెట్ కాదు సో చూడడం, మనకి ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూపెడుతూ అందులో ఉన్న మన సాంప్రదాయాలను చూపెడుతూ ఒక అమ్మాయిని అంటే వేరే విధంగా చూడకుండా ఒక సాంప్రదాయంగా చూడాలనేదే కాన్సెప్ట్. చాలా బాగుంది. ఈ రోజులలో ఇలాంటి సినిమా రావాల్సిన అవసరం ఉంది. ఇది కథ అంశం మీద పెద్ద బ్యానర్లు కనుక చేసినట్టు పెద్ద పబ్లిసిటీ అయ్యేది. ఈ నటీనటులందరికీ ఈ ముఖ్యంగా అభినందన తెలియజేస్తూ ఏంటంటే ఈరోజు గతంలో దొరతనానికి వ్యతిరేకంగా, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఈ సినిమా సామాజిక సాంఘిక ఒక విప్లవాత్మక సినిమా ఈరోజు ఇది. ఎందుకంటే చిన్న సంస్థ ఒక పెద్ద కథాంశాన్ని తీసుకొని గతంలో మూఢాచారాలు, ఎందుకంటే మూఢనమ్మకాలతోటి అది ప్రోత్సహించే ఆ కథలు వచ్చేది. కానీ ఆ కథలు ఇప్పుడు దురాచారాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు నేర్పినటువంటి మంచి కథ. చాలా బాగున్నది, విప్లవాత్మక సినిమా నా దృష్టిలో. నటీనటులందరికీ అభినందనలు. జోగిని వ్యవస్థని నేటి తరానికి కళ్ళ కట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాలో నటించినటువంటి అందరు నటులు కూడా చాలా సూపర్గా చేశారు. ఇది మన తెలంగాణలో ఇలాంటి చిన్న చిత్రాలని జీరో బడ్జెట్లో చేసినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. మేడం ఎలా ఉంది మూవీ? చాలా 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 బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ మూవీ. చూస్తుంటే సినిమా చూడబుద్ధి అవుతుంది, ఇంకాసేపు లేదనే ఫీలింగ్ కలిగిందండి. ఇందులో పాత్రధారులు అందరూ కూడా జీవం ఉట్టి పడుతున్నట్టుగా ఉంది. ఏ పాత్రను కూడా ఎక్కడ తగ్గించకుండా ప్రతి పాత్ర ఇన్వాల్వ్ చేశారు. క్యారెక్టర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలేనండి. జీరో బడ్జెట్ అనే మాట ఎక్కడ కనబడకుండా మూవీ అంతా కూడా ఒక హై బడ్జెట్ ఉన్న వాళ్ళు ఏ రకంగా అయితే చేస్తారో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలో కూడా డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ అందరు కూడా చాలా కేర్ తీసుకోవడం జరిగింది. జీరో బడ్జెట్ గా చేసిన ప్రతి ఒక్క కళాకారులకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇలాంటి సినిమాలు ముందు ముందు ఇంకా రావాలని చాలా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ చాలా బాగుంది. పురుషాధిక్య సమాజం లోపల ఒక స్త్రీని విలాసవంతుగా చూస్తూ మరి జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి సమాజంలో స్త్రీ యొక్క సాధికారతను అభివృద్ధి పరిచే విధంగా ఒక చక్కని మెసేజ్ను ఈ సమాజానికి అందించినటువంటి చిత్ర యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్ర యూనిట్ లో బడ్జెట్ అనేటటువంటి ఫీలింగ్ ఎక్కడా కూడా రాకుండా చాలా చక్కగా ఆద్యంతం కూడా రసవత్తరంగా చక్కటి ప్రకృతి నేపథ్యం లోపల పల్లెటూరు వాతావరణం అనేటువంటి నేపథ్యం లోపల సమాజానికి పట్టుకొమ్మలైనటువంటి పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా చిత్రాన్ని చిత్రీకరించినందుకు చిత్ర యూనిట్ అందరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు కంప్లీట్ గా దాదాపు 90% కళాకారులు కూడా మానుకోటకు సంబంధించిన వాళ్ళు. సో మీకు ఎలా ఉంది ఆ ఫీలింగ్? నిజంగా
ఈ చిత్రం లోపల మహబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి కళాకారులు ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నిజంగా మన దగ్గర ఉన్నటువంటి కళాకారులు ఇంత గొప్ప చిత్రాన్ని తీయగలరు అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా ఈ యొక్క ఉత్సాహాన్ని, ఈ యొక్క ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది కూడా ఈ యొక్క చుట్టుపక్కల మరి ఇట్లాంటి సినిమాలను తీయడానికి కళాకారులుగా ముందంజలో ఉంటారని చెప్పేసి ఇది ప్రేరణగా స్ఫూర్తి మోటివేషన్ కలిగించే విధంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే శరపంజరం సినిమాలో చెల్లెలు నాట్యశ్రీ ఉదయశ్రీ గారు మరి పంతులమ్మ క్యారెక్టర్ అంటే నాట్యం నేర్పించే ఒక పంతులమ్మ క్యారెక్టర్ చెల్లె చేయడం జరిగింది. సో చెల్లెతో కూడా మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారా అందరు? సూపర్ ఫైన్ అన్న. ఫస్ట్ థింగ్, నేను జీవితంలో ఒక్కటైనా సినిమా చేయాలి అన్న కోరుకుంటుండే. అంటే నా ఫీల్డ్ డిఫరెంట్ కాబట్టి ఆ కళని సాకారం చేసినందుకు ముందుగా నవీన్ అన్నకి చెల్లె తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ఇంత మంచి సినిమాలో నన్ను ఒక భాగం చేయడం అనేది నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు అందరూ అన్నట్టు మానుకోటకు సంబంధించిన కళాకారులు ఎక్కువ శాతంలో ఉండి ఈ సినిమాని ఇంత మంచి రసవత్తరంగా రూపొందించడం అనేది అది మామూలు విషయం కాదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి కష్టం ఉంది. 0 బడ్జెట్ సినిమాని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అందరూ ప్రతి ఒక్క కళాకారులు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచిగా ఈ సినిమాని ఒక మంచి కథా చిత్రంగా రూపొందించారు. అండ్ అన్నయ్య నవీన్ అన్నయ్య అయి ఉండొచ్చు, మన కెమెరామ్యాన్ మస్తాన్ సిరిపాటి అన్నయ్య అయి ఉండొచ్చు. ఏ రకంగా ఈ సినిమా కోసం కష్టపడ్డారో 5 సంవత్సరాల కళ ఈరోజు మన ముందు నెరవేరింది. నిజంగా అందరూ కూడా తప్పకుండా థియేటర్లలో సినిమాను చూడండి. ఒక విషయం అండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కళా పోషణ ఉంటేనే ఆ కళ అనేది ముందు తరాల వారికి చేరుతుంది. ఈ రకమైన ప్రయోగాలు మన సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా తమ లోపల ఉన్న టాలెంట్ని అవకాశాలు సృష్టించుకొని వారే స్వతహాగా అవకాశాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వస్తున్న ప్రతి ఒక్క టాలెంట్ని కూడా మనం అందరం ఆదరించాలి. కళాపోషణ ఉండాలి. పూర్వం రాజులు కళాపోషణను చేసేవారు, ప్రస్తుతం ప్రజలే కళాపోషకులు. ఖచ్చితంగా మహబాద్ ప్రజలందరూ కూడా మన ముకుంద థియేటర్లో ఈ సినిమాని చూడాలి, చూసి మా అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన శరపంజరం సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇప్పుడు సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిందన్నమాట. ఈ సక్సెస్ మీట్ ఆ సందర్భంగా మా డైరెక్టర్ నవీన్ కుమార్ గట్టు గారు మాట్లాడవలసిందిగా. ముందుగా అందరికీ నమస్కారం. ఈ సినిమా 0 బడ్జెట్లో తీయడం జరిగింది. ఎందుకంటే అవకాశం లేనప్పుడు, అవకాశాలు రానప్పుడు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలని చెప్పి సృష్టించుకున్న ఆలోచన ఈ 0 బడ్జెట్ సినిమా. అంటే ఆకలి నుండి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి. అలాంటి బలమైన ఆలోచనే ఈ శరపంజరం సినిమా. ఇంతమంది ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా వర్క్ చేసినటువంటి సినిమా. అంటే చెల్లెలు చెప్పినట్టు ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అందరి కష్టం ఈ సినిమాలో ఉంది. ఈరోజు సెకండ్ వీక్, ఈరోజు తొర్రూరులో కానీ మిగతా సెంటర్లో కానీ సినిమా చాలా మంచిగా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఇంత సక్సెస్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఈ సినిమా మొదలుపెట్టిన రోజు రిలీజ్ అవుతుందని చాలామంది క్వశ్చన్స్ చేసి అసలు 0 బడ్జెట్లో సినిమా పూర్తి అవుతుందా, తీస్తారా, రిలీజ్ అవుతుందా అన్నప్పుడు ఒక మాట చెప్పిన, ఖచ్చితంగా పూర్తి అవుతుంది. పూర్తయిన సినిమా ఎక్కడ రిలీజ్ కాకపోతే పరదాలు కట్టి ఊరూరు చూపించుకుంటాం, లేదంటే రవీంద్ర భారతిలో ఒక ప్రదర్శన జరిగిన చాలు. అలాంటి సినిమా ఈరోజు వెండి తెరపైన రెండవ వారం విజయవంతంగా ప్రదర్శింపబడుతుందంటే దీనికి ఎంతోమంది ప్రోత్సాహకులు, వారి ఆశీస్సులు, మీలాంటి వారి అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు విజయవంతం అవుతున్న ఈ సినిమా. ఈ విజయాన్ని మా శరపంజరం టీం అందరికీ, మా ప్రోత్సాహకులందరికీ అంకితం ఇస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.